నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చూడబోతున్నాము. సో ఇది మనకి సెమిస్టర్ 1లో ఉంది. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే కళ్యాణి పబ్లికేషన్స్లో చేసుకోండి. సో ఇక్కడ మనము సిలబస్ ఏముంటుంది, బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్లో సిలబస్ ఏముంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ మనకి చాప్టర్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఈ సబ్జెక్ట్లో దేని గురించి ఉంటుందంటే బిజినెస్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఇంకా మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి సో దట్ ప్రాఫిట్స్ అనేటివి బాగా రావడానికి అని చెప్పి మనకి ఈ సబ్జెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట. సో కంటెంట్స్ అంటే మనకి ఏవైతే యూనిట్స్ ఉన్నాయో అందులో ఎన్నెన్ని సబ్ డివైడ్ అయినాయి, ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబడినాయి అనేది నేను క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్లో ఇంట్రడక్షన్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ఉంది. సో ఇందులో మనకి ఏం సబ్ డివైడ్ అయినాయి అంటే బిజినెస్ నేచర్ ఏంటిది, ఆబ్జెక్టివ్స్ ఏంటివి అనేది మనకి ఇందులో చెప్తారు. ఇంకా బిజినెస్ యాక్టివిటీస్వి క్లాసిఫికేషన్స్ కూడా ఈ చాప్టర్లోనే కవర్ అవుతుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బిజినెస్, ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. సో ఇవన్నీ మనకి యూనిట్ 1లో కవర్ అవుతాయి. నెక్స్ట్ యూనిట్ 2. సో యూనిట్ 2లో మనకి ఏముంది, జాయింట్ స్టాక్ కంపెనీ. సో జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటిది, ఇంకా ప్రమోషన్ ఆఫ్ ఏ కంపెనీ ఎలా చేస్తారు అనేది మనం ఈ యూనిట్ 2లో చూస్తాము. నెక్స్ట్ యూనిట్ 3లో ఏముందంటే ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇవి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. గ్యారంటీడ్ క్వశ్చన్, కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇది. సో ఇది కంపల్సరీగా మీరు నేర్చుకోవాలన్నమాట ఈ 3rd యూనిట్ నుంచి. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పేటప్పుడు. సో నెక్స్ట్ మనకి 4th యూనిట్లో ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్. అందులో ప్లానింగ్ అంటే ఏంటిది, మేనేజ్మెంట్ ఎలా చేస్తారు అంటే ఆబ్జెక్టివ్స్ ఏంటివి మంచిగా మేనేజ్ చేయడానికి, ఇంకా ఆర్గనైజింగ్ ఎలా చేస్తారు, స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 5లో మనకి అథారిటీ, కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్ ఉంది. సో డెలిగేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ, కోఆర్డినేషన్, కంట్రోలింగ్. సో ఇది మనకి మొత్తం అన్ని కవర్ అయ్యే టాపిక్స్. సో ఇది సిలబస్. నెక్స్ట్ వీడియోలో నేను యూనిట్ 1 అనేది కవర్ చేస్తాను. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.